జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అవిలాల గ్రామంలో భూమి కబ్జా ఆరోపణలు మరోసారి రాజకీయ వేడిని రాజేశాయి. వనజ అనే వృద్ధ దంపతులకు చెందిన 3 ఎకరాల 17 సెంట్ల భూమిని కూటమి నాయకులు అక్రమంగా కబ్జా చేశారని చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఇవాళ కబ్జా జరిగిన భూమిని పరిశీలించేందుకు అవిలాలకు వెళ్లిన మోహిత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగగా పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని అశోక్ అనే వ్యక్తి పేరుతో జీపీఈ చేసినట్లు మోహిత్ రెడ్డి తెలిపారు. 1954 నుంచి ప్రభుత్వ భూమిగా ఉన్న భూభాగాన్ని రాత్రికి రాత్రే పట్టా భూమిగా మార్చి రిజిస్ట్రేషన్లు నిర్వహించారని ఆయన వెల్లడించారు. భూమి ముందు భాగంలో ఉన్న ఆర్చ్ కాలువ పోరంబోకు పరిధిలో ఉండగా అలాంటి భూమికి సేల్ డీడ్లు ఎలా చేస్తారని మోహిత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చంద్రగిరి అవిలాల్లో భూ కబ్జాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి పరిశీలించడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం 3 ఎకరాలకు పైగా ఈ భూమిని ఇక్కడ కబ్జాకు చేసిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా వృద్ధ దంపతులకు సంబంధించిన ఈ భూమిని కబ్జా చేశారు. ఇక్కడ సంబంధించి ఈ రోజు ఈ భూమిని పరిశీలించడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డిని ఇక్కడ పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ దీని మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే నాని ఈ ప్రోద్బలంతోనే ఈ కబ్జా జరిగిందని చెప్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ కావచ్చు, అదేవిధంగా కొంతమంది మంత్రులు దీంట్లో పాల్గొన్నారు. వీరందరూ కూడా ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించగా ఒక రోజులోనే ఈ భూమిని 22/A నుంచి తొలగించడం, తర్వాత ఒక రోజులో దాదాపు 360 పేజీల సేల్ డీడ్ ని కూడా చేయడం అనేది ఇక్కడ మనం దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా ఎవరైతే లాయర్ ఉన్నాడో గుర్రప్ప కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నిన్న మీడియా సమావేశంలో కూడా వెల్లడించడం జరిగింది. ఈ భూమికి సంబంధించి పూర్తిగా కోర్టులో ఉండగానే దీని మీద ఇక్కడ కూడా అనేక కట్టడాలు కూడా చేసి దీన్ని వెంచర్ గా మార్చి ఫ్లాట్లుగా కూడా వేయడం జరిగింది. ఈ సందర్భంగా దీని మీద పెద్ద ఎత్తున ఇష్యూ కావడంతో ఈ రోజు ఈ ప్రాంతానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి సందర్శించే ప్రయత్నం చేయగా ఇక్కడ పోలీసులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఈ ప్రాంతం నుంచి కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం 100 కోట్ల విలువయ్యే ఈ భూమి ఈ రోజు పులివర్తి నాని గారి బినామీలు అనుచరులతో ఈ రోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. రాత్రికి రాత్రి రెవెన్యూ రికార్డులు మార్చి, ముందు రోజు రాత్రి రెవెన్యూ రికార్డులు మార్చి మరుసటి రోజు ఏ విధంగా రిజిస్టర్ చేస్తారని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీ ఎమ్మెల్యే ఈ రోజుకి 1000 కోట్లకు పడగలెత్తాడు. ఈ ఒక్క భూమి కాదు, అక్కడ అవిలాన్ని స్టార్ట్ చేస్తే, గాంధీపురం స్టార్ట్ చేస్తే, తిరుచానూరు నుంచి స్టార్ట్ చేస్తే ఏ ఊరికి వెళ్ళినా మీ ఎమ్మెల్యే భూములు ఈ రోజు ఉన్నాయి, మీ ఎమ్మెల్యే అక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ముఖ్యమంత్రిగా మీరు చర్యలు తీసుకోకపోతే తప్పకుండా మీ ప్రభుత్వం ఇప్పుడే ఎప్పుడెప్పుడు పడిపోతుంది అని చెప్పి ఒక మూడ్లో జనాలు కూడా తీసుకువచ్చారు మీరు చేసిన అన్యాయాలకి. అదేవిధంగా మీరు చేసిన అక్రమాలు కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీ ఎమ్మెల్యే ముందు తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. మాటకొస్తే ఈ రోజు మీరు చేసే తప్పులంతా కూడా మాది ఇక్కడ ఉన్నాయి. ఈ భూమి రాత్రి గవర్నమెంట్ భూమిగా ఉంటుంది, పొగలొచ్చి ప్రైవేట్ భూమి వ్యక్తులకు మారిపోతుంది, రిజిస్టర్ చేసుకుంటారు. మరుసటి రోజు ఒక అశోక్ అనే ఒక సాధారణ వ్యక్తి, అతను ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్ చెక్ చేయండి, మేము చూసాము. సుమారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కాకుండా 100 కోట్ల భూమి జీపీఐ చేసుకోవచ్చా? అలాంటి మీ అనుచరుడే 100 కోట్ల భూమి జీపీఐ చేసుకొని ప్రైవేట్ సంస్థలకు అమ్ముతా ఉంటే ఈ రోజు మీ పరిస్థితి ఏమని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజలకి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాల్సి ఉంది. సమాధానం చెప్పకపోతే తప్పకుండా కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ గారు, మీరు ఇలాంటి భూముల మీద చర్యలు తీసుకోకపోతే, వాళ్ళు చేసుకున్న అవినీతి మీద మీరు చర్యలు తీసుకోకపోతే మీ మీద కూడా మచ్చ పడుతుందని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా మీరు వృద్ధులకు సంబంధించిన భూమి గతంలో కూడా ఇటు తిరుపతి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వృద్ధులకు సంబంధించి ఇలాంటి భూములన్నీ కబ్జా జరుగుతున్న పరిస్థితి. ఒక వృద్ధులు 2 మంది వృద్ధులు ఆల్మోస్ట్ 85 ఏళ్ల వయసున్న వృద్ధులు భూములు వాళ్ళు ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఎక్కని మెట్లేదు. ఆయన ఏమన్నా వైసీపీ అంటే వాళ్ళు స్వయాన అల్లుడు టీడీపీ టికెట్ తంబాల కోసం ట్రై చేయడం జరిగింది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం.
అలాంటి వ్యక్తులు ఈ రోజు మీ టీడీపీ పార్టీ అని కొంతమంది చెప్పుకునే వ్యక్తులకే మీరు అన్యాయం చేస్తున్నారు. మా ఉద్దేశం ఒక్కటే, మీరు చూడొచ్చు ఆర్చ్ ఈ రోజు ఇది కాలువలో ఉంది. ఒక కాలువ పరంబోకులో మీరు ఆర్చ్ ఇచ్చి తురా అప్రూవల్ ఇచ్చారు. అదే విధంగా రాత్రి రిజిస్టర్ చేసుకుని మార్నింగ్ మీరు గవర్నమెంట్ రికార్డులు మారుస్తున్నారు. చంద్రగిరి ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, మీరు ఒక్కసారి అలర్ట్ గా ఉండండి. మీ భూములు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఏ భూమి మీద ఇంట్రెస్ట్ అవుతుందో తెలియదు. తెల్లాసాయికి మళ్ళీ ఈ భూమి మాదని చెప్పి ఆయన గాని మీ భూమి మీద కండేసే రికార్డులు మారిపోవచ్చు. దీని మీద ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మేమందరం కూడా ప్రజల కోసం ఎంత దూరమైనా పోరాడతాం. దీని మీద తప్పకుండా మేము పోరాటానికి సిద్ధమవుతామని తెలియజేస్తున్నా. ఏదైతే అవిలాల్లో దాదాపు 3 ఎకరాలకు పైగా ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించగా రాత్రికి రాత్రే రికార్డులు మార్చి దీన్నంతా కూడా కబ్జా చేయడానికి ఇవన్నీ కూడా పూర్తిగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడే ఒకటే చెప్తున్నారు, స్థానిక ఎమ్మెల్యే నాని దీని మీద వెనకాల నుంచి కూడా ప్రోద్బలం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి వాళ్ళ రికార్డులను కూడా పరిశీలించుకోవాలి, తమ భూముల్ని పరిశీలించుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే నాని ఈ భూ కబ్జాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అనేసి కూడా మోహిత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, అవిలాల్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.